విజయవాడలో పట్టుబడ్డ 24 మంది మావోయిస్టులకు కోర్టు రిమాండ్ విధించింది. వచ్చే నెల 2 వరకు రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. వీరిని రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించింది. మరో 4 మావోయిస్టులకు వయో పరిమితి నిర్ధారించాలని ఆ తర్వాతే విచారణ జరుపుతామన్నారు న్యాయమూర్తి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ కోర్టు నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, ఎస్ కవిత, కృష్ణా జిల్లాలో ఒక ఇంట్లో సుమారు 28 మందిని మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. ఆ తర్వాత ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ 28లో మావోయిస్టులకు 24 మందికి వచ్చే నెల 2వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయితే మిగిలిన 4 మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి A7, A9, A10, A26 వీరి 4రికి కూడా వయో పరిమితి కింద అంటే వారి ఏజ్ డిటెక్షన్ చేయాలని మెడికల్ టెస్టులకు హాజరవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే వీరికి సంబంధించిన ఏజ్ మెడికల్ రిపోర్ట్లో తేలిన తర్వాత ఆ రిపోర్ట్ల ఆధారంగా తీర్పుని ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఎవరైతే ఈ 4 ఉన్నారో వీరిని మైనర్లుగా భావిస్తుంది కోర్టు. ఈ తరుణంలో వారికి ఏజ్ ఎంత ఉన్నదని మెడికల్ టెస్టులు నిర్వహించిన తర్వాత, ఎందుకంటే వీరికి సంబంధించిన ఐడి ప్రూఫ్లు కానీ వారికి ఎటువంటి ఐడి ప్రూఫ్లు లేకపోవడంతో వారి వయసు నిర్ధారణ చేయడానికి మెడికల్ టెస్టులకు వెళ్లాల్సిందిగా కోర్టు సూచించింది. ఈ తరుణంలోనే ఈ 4రికి కూడా పూర్తిగా టెస్టులు నిర్వహణ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ల ఆధారంగా తీర్పునిస్తానని చెప్పడం జరిగింది. అయితే మిగిలిన 24 మంది మావోయిస్టులకు ఏదైతే వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం 28 మందిలో కూడా 21 మంది మహిళలు ఉన్నారు, మిగిలిన 7 కూడా మెన్ ఉన్నారు. ఈ తరుణంలోనే ఈ ఏదైతే A7, A10, A9, A26 వీరిలో కూడా 3 దీనికి సంబంధించి మెన్ ఉన్నారు, అదేవిధంగా ఒక మహిళా మావోయిస్ట్ కూడా ఉన్నారు. పూర్తిగా కూడా వీరికి టెస్టులు నిర్వహించిన తర్వాత మెడికల్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు మరొకసారి వాటిని పరిశీలించిన తర్వాత తీర్పిచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే పటమట పోలీస్ స్టేషన్లో దొరికిన ఎవరైతే 4 మావోయిస్టులు ఉన్నారో వారికి ఈ వచ్చే నెల 3వ తేదీ వరకు కూడా 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. వారు కాకుండా ఇప్పుడు ఏదైతే నిన్న కృష్ణా జిల్లాలో ఒక అపార్ట్మెంట్లో అంటే 3 ఫ్లోర్లు ఉన్న ఒక బిల్డింగ్లో పైన 3వ ఫ్లోర్లో ఉన్న 28 మంది మావోయిస్టులకు గాను ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. మిగిలిన వారికి మెడికల్ టెస్టుల కోసం నిర్వహణ కోసం పంపించిన పరిస్థితి. అయితే వీరు మెడికల్ టెస్టుల రిపోర్ట్ వచ్చిన తర్వాత మిగిలిన తీర్పు వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కూడా మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి ప్రాంతాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే కోనసీమ జిల్లా, అదేవిధంగా ఏలూరు, రిమైనింగ్ కాకినాడ, మరోవైపు విజయవాడ ప్రాంతంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లా, ఈ 5 చోట్ల కూడా దాడులు జరిపి సోదాలలో పూర్తిగా 50 మందిని అరెస్ట్ చేశారు. 50 మందిని కూడా ఆ కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇప్పుడు విజయవాడకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన ఒక కోర్టులో హాజరుపరిచారు. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన మావోయిస్టులను మరొక కోర్టులో హాజరుపరచడం జరిగింది. వీరికి సంబంధించి రిమాండ్లో జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. 4రికి గాను 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్. అదేవిధంగా మిగిలిన వారికి ఎవరైతే 24 మంది ఉన్నారో వారికి వచ్చే 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన పరిస్థితి కనిపిస్తుంది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.